హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు అందరూ పండగ చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ 2 months నుంచి నేను మీకు నవలలు అందించలేకపోయాను. అందుకు క్షంతవ్యం. ఇక ఈ రోజు నుంచి ఎప్పట్లాగే మీ అందరికీ నచ్చే మంచి కథలను అందిస్తానని మీకు మాట ఇస్తున్నాను. అలాగే ఈరోజు నుంచి శ్రీకళ అబ్బరాజు గారు రచించిన బృందావనం అనే నవలతో మీ ముందుకు వస్తున్నాను. ఎప్పట్లాగే మీ అందరికీ ఈ నవల నచ్చుతుందన్న భావనతోనే నవల ప్రారంభించడం జరుగుతుంది. నవల నచ్చితే కనుక, మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం నాకు, నా ఛానల్కి ఎంతో ముఖ్యాన్ని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. అమ్మా, బ్రేక్ఫాస్ట్ రెడీనా? తల దూకుంటూ బెడ్రూమ్లో నుంచే పెద్దగా అరిచింది రాధిక. అమ్మా అమ్మా మా అబ్బబ్బా, ఆపవే నీ అరుపులు. ఇవాళ పని మనిషి రాలేదు, ఇంకా బాక్సులు సర్దాలి, వంట పూర్తి కాలేదు, నాకేమో స్కూల్కి లేట్ అవుతుంది. కొత్త హెచ్ఎం చాలా స్ట్రిక్ట్. ఊరికే అలా అరవకపోతే కాస్త వంటింట్లోకి వచ్చి సాయం చేయొచ్చుగా. వంటగదిలో హైరాణ పడుతున్న మీనాక్షి అదే శృతిలో కూతురికి జవాబిచ్చింది. పనమ్మాయి రాలేదని మా ప్రిన్సిపల్కి ఫోన్ చేసి చెప్పు. ఫిజిక్స్ క్లాస్కి లేట్ అయినా అటెండెన్స్ వేయిస్తాడేమో, చూద్దాం. రాధిక వెంటనే తిరిగి సమాధానం ఇచ్చింది. నాకు స్కూల్కి లేట్ అవుతుందని చెప్పానా? చిన్నపిల్లలాగా టిఫిన్ ఇంకా ఒకరు తెచ్చి అందివ్వాలా నీకు? కాస్త పొద్దునే లేచి పనిలో సాయం చేద్దామన్న ఇంగితం లేదు. అరుస్తోంది చూడు. నీకంటే చిన్నవాడైన మధునే నయం. వాడిని చూసి బుద్ధి తెచ్చుకో. పెన్నం మీద అట్టుని తిరిగేస్తోంది. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టింది. చిరాగ్గా తల విదిలించి బ్యాక్ ప్యాక్ తీసుకుని హాల్లోకి వచ్చింది. తెల్లని టాపు, అంతకన్నా తెల్లనైన పువ్వులున్న నీలం రంగు స్కార్ఫ్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, పైకి ఎత్తుగా దువ్వి బిగించి వేసిన పోనీటైల్తో ఆధునికత ఉట్టిపడేలా తయారైంది రాధిక. చురుగైన ఆమె కళ్ళల్లో ఈ కాలపు అమ్మాయిలకు ఉండే వేగము, వివేకము రెండూ కనిపిస్తున్నాయి. అందమైన ఆమె మొహానికి చురుకుదనము, చిలిపిదనము అతికినంత చక్కగా అసహనం, కోపం సరిపోయినట్లేదు. ఒరేయ్ ఇట్రా. వంటగదిలో నుంచి దోశల ప్లేట్ తెచ్చుకుంటున్న తమ్ముడిని పిలిచింది. ఏంటి? అక్క వంక అనుమానంగా చూస్తూనే దగ్గరకు వచ్చాడు మధు. రాధిక టకీమని తమ్ముడి చేతిలో నుంచి టిఫిన్ ప్లేట్ లాగేసుకుని గబగబా డైనింగ్ టేబుల్ మీద ఎక్కి మధుకి అందకుండా ప్లేట్ ఎత్తుగా పట్టుకుని నిలబడింది. ఏయ్ రాక్షసి, నాకు ఇచ్చే. మధు కుర్చీ మీద నుంచి టేబుల్ మీదకి ఎక్కే ప్రయత్నం చేశాడు. ప్లీజ్ రా, నాకు టైం అవుతోంది. మధుకి అందకుండా జరుగుతూ గబగబా దోశలు నోట్లో కుక్కుకుంటూనే మాట్లాడింది. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. టేబుల్ పైకి ఎక్కి రాధి పోనీటైల్ పట్టుకుని గట్టిగా లాగాడు. అమ్మా, ఏయ్ నాకిచ్చే. టేబుల్ మీద నీళ్ళ గ్లాస్ దొర్లిన చప్పుడైంది. అక్కా తమ్ముళ్ళు తగాదా తీరలేదు. నీటి మీద కాలు జారి పడబోయి మళ్ళా దీన్ని నిలదెక్కున్నాడు మధు. చప్పున వంటింట్లో నుంచి మీనాక్షి, వాకిట్లో నుంచి మోహన్ రావు వచ్చారు. నీకు వయసు వచ్చినా బుద్ధి మాత్రం రావట్లేదు. చిన్నవాడితే ఏమిటే నీకు వంతు? మీనాక్షి అరిచింది కోపంగా. చూడమ్మా, నా యూనిఫామ్ మీద చట్నీ పూసింది. టేబుల్ దిగకుండానే కంప్లైంట్ ఇచ్చాడు మధు. రాధిక ఇవేమి పట్టనట్టు నిల్చున్న చోటనే గబగబా ప్లేట్ మొత్తం ఖాళీ చేసింది. మోహన్ రావు నాప్కిన్ తీసుకుని గబగబా నీళ్లున్న చోట తుడిచేశాడు. నువ్వు వెళ్ళి ఇంకో చోటు వేసుకోపో. అటు స్కూల్లో పిల్లలతో అరిచి చస్తున్నాను, ఇటు ఇంట్లో కూడా తప్పడం లేదు. రోజుకి ఎన్ని జతల బట్టలు ఉతికి పడుతున్నాయో. పని మనిషి చూస్తే 10 రోజుల నుంచి రావడం లేదు. ఎదిగిన పిల్లకి అయ్యో అమ్మ కష్టపడుతోంది అన్న జ్ఞానం ఉంటేగా. మీనాక్షి అరుస్తూనే ఉంది. రాధిక త్వరగా మంచినీళ్ళు తాగేసి బ్యాగ్ తగిలించుకొని హెల్మెట్ చేత్తో అందుకుంది. దానికి నా మాటంటే అస్సలు లక్ష్యం లేదు. చూసారా? మీనాక్షి కోపంగా అంది. రాధిక తల్లి మాటలు వినిపించుకోనట్టే, నాన్న మీ పర్సులో నుంచి 1000 రూపాయలు తీసుకున్నా అన్నట్టు మీ కారు తీసుకెళ్లేదా కాలేజీకి చెప్పి బయటకు వెళ్ళిపోతున్నదల్లా తిరిగి గుమ్మల్లో నుంచి తొంగి చూస్తూ అడిగింది. నోనో, నాకు ఇవాళ మీటింగ్ ఉంది, కంగారుగా కార్ తాళాలు వెతుక్కుంటూ అన్నాడు మోహన్ రావు. రాధిక కిలకిలా నవ్వింది. భయపడకండి, నేను తీసుకోలేదులే.
రేపు మాత్రం మీ కార్ తాళాలు నాకు ఇవ్వాల్సిందే. నవ్వుతూ వరండా ముందు పార్క్ చేసి ఉన్న స్కూటీ దగ్గరికి వెళ్ళింది. దీనికి ఎప్పుడు బుద్ధి వస్తుందో. మీనాక్షి సణుగుతూనే ఉంది. నీకు స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందన్నావుగా, త్వరగా కానీ, సాయంత్రం తీరిగ్గా తిట్టుకోవచ్చు కూతుర్ని. తండ్రి సర్ది చెప్పడం వినిపిస్తూనే ఉంది రాధికకి. హుషారుగా తాళాలు ఎగరేస్తూ హెల్మెట్ తగిలించుకుని స్కూటీ స్టార్ట్ చేస్తూ ఒక్కసారి తల పక్కకి తిప్పి చూసింది. వాళ్ళ ఇంటి పక్కనే ఆధునికతను దర్పాన్ని సూచిస్తున్నట్టు ఉన్న ఖరీదైన బంగ్లాపై రాధిక దృష్టి నిలిచిపోయింది. యజమానుల అంతస్తును సూచిస్తూ ఇంటి ముందు విశాలమైన లాన్, 24 గంటలు గేటు దగ్గర కాపలా ఉండే వాచ్మెన్తో అతి పెద్దదిగా ఈ వీధిలో మొదలై పక్క వీధి వరకు ఆక్రమించి ఉంది ఆ భవనం. హడావిడిగా తిరిగే నౌకర్లు, వస్తూ పోతూ ఉండే ఖరీదైన కార్లు తప్ప సాధారణంగా ఆ ఇంటి యజమానులు కంటికి కనిపించరు. రాధికకి ఆ బిల్డింగ్ అన్నా, ఆ బిల్డింగ్లో నివసించే వాళ్ళన్నా ఒక విధమైన క్యూరియాసిటీ. ఆ బంగ్లా పక్క చిన్న అగ్గిపెట్టెలా కనిపిస్తున్న తమ ఇంటి వైపు ఒకసారి తల తిప్పి చూసి స్కూటీని స్టార్ట్ చేసుకుని రయ్యన వెళ్ళిపోయింది. హాయ్ రాధి, యు ఆర్ లుకింగ్ గ్రేట్. నైస్ డ్రెస్. స్కూటీ పార్క్ చేసి కాలేజీ బిల్డింగ్ వైపు అడుగులు వేస్తూనే రంగురంగుల సీతాకోక చిలకల్లాగా రాధిక ఫ్రెండ్స్ బిలబిలామంటూ వచ్చి మూగిపోయారు. రాధిక సెల్లో ఒకసారి టైం చూసుకుని, అదేంటి ఫిజిక్స్ క్లాస్కి వెళ్ళలేదా అడిగింది వాళ్ళ వైపు చూసి ఆశ్చర్యంగా. నో టెన్షన్స్, ఫిజిక్స్ లెక్చరర్ ఇవాళ రాలేదు, క్లాస్ క్యాన్సిల్ అయింది. సో కాలేజీ ఫెస్టివల్కి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు అంతా. మనము ఆడిటోరియంలో గ్రూప్ డాన్స్కి ప్రిపేర్ అవుదాం పదా, చొరవగా రాధిక చేయి పట్టుకొని లాగి చెప్పింది సంధ్య. లెట్స్ గో. అమ్మాయిలంతా ఒకేసారి అరిచారు. రాధిక కూడా నవ్వుతూ వారితో కలిసి ఆడిటోరియం వైపు నడిచింది. ఉల్లాసం, ఉత్సాహం ఒకే చోట పోగిపోసినట్టుగా ఉంది వారి కేరిత్రను చూస్తుంటే. ఆడిటోరియంలో అన్ని రకాల మ్యూజిక్ ఒకదాంతో ఒకటి కలిసిపోయి గందరగోళంగా వినిపిస్తూనే ఉంది. స్టూడెంట్స్ అందరూ గ్రూప్స్గా విడిపోయి ఎవరికి వారే మ్యూజిక్ పెట్టుకుని ఖాళీ దొరికిన చోట డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. రాధిక ఫ్రెండ్స్ స్టేజీ పక్కగా గ్రీన్ రూమ్లోకి వెళ్లే దారిలో అనువైన ప్రదేశం చూసుకున్నారు. సెల్ ఫోన్స్లో నుంచి మ్యూజిక్ రావడం ప్రారంభమైంది. కెలిసా బాలరాణి ఆల్బంలోని ఇంగ్లీష్ పాటకు స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అతి సహజంగానే నాట్యం చేయడం అలవడినట్టు అలవోకగా వంపులు తిరుగుతున్నాయి వారి శరీరాలు. మధ్య మధ్యలో తప్పుపోయినప్పుడల్లా ఆగి కరెక్ట్ టైమింగ్ వచ్చేలా సరిచూసుకుంటూ తిరిగి చేస్తున్నారంతా. 3/4 గంట గడిచేసరికి తెల్లని రాధిక నుదుటి మీద మంచు ముత్యాలు పేర్చినట్టు స్వేద బిందువులు అల్లుకున్నాయి. ప్రాక్టీస్ ఆపి మెడలో ఉన్న స్కార్ఫ్తో నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ నిల్చుంది. బిగుతైన టీషర్ట్ పైన పువ్వుల హారంలా అంటుకుని ఉన్న కాటన్ స్కార్ఫ్ సందులో నుంచి ఆమె యవ్వనపు అందాలనే తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు. మైథిల్ కనిపించాడు రాధికకు. అస్పష్టంగా గొణిగింది. రాధిక మొహంలో కనిపించిన చిరాకును కూడా లెక్క చేయకుండా హాయ్ అని నవ్వుతూ పలకరించాడు. అతని చేతుల్లో 2 పెద్ద పెద్ద కవర్లున్నాయి. చిన్న స్నాక్ ట్రీట్ నా వైపు నుంచి అన్నాడు. రాధిక మీద నుంచి కళ్ళు తిప్పకుండానే. అక్కడున్న అమ్మాయిలంతా మైథిల్ చుట్టూ మూగడంతో రాధిక అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. వేడివేడి వెజ్ పఫ్లు, చల్లటి ఫ్రూటీలు కవర్ల నుంచి తీసి బల్ల మీద పెట్టారు. యు ఆర్ సో థాట్ఫుల్, థ్యాంక్ యూ. పేపర్ ప్లేట్స్లో సర్దుతోంది ఒక అమ్మాయి చెప్తూ. ఐ నో, నీకు ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయో కూడా నాకు తెలుసు, ఎవరి కోసం చేస్తున్నావో కూడా ఇంకా బాగా తెలుసు. చిలిపిగా మైథిల్ వైపు చూసి కన్ను గీటుతూ అంది ఇంకొక అమ్మాయి. ఆ మాటలకి చుట్టూ ఉన్న వారిలో విషయం అర్థమైన వాళ్ళు ముసిముసిగా నవ్వారు. మైథిల్ అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదన్నట్టుగా తల తిప్పి నేరుగా రాధిక వైపు చూశాడు. రాధిక ఈ గుంపుకి కాస్త దూరంలో నిలబడి సంధ్యతో మాట్లాడుతోంది. ఆడిటోరియంలోని కోలాహలంలో ఆమె ఏం మాట్లాడుతున్నది మైథిల్కి వినిపించలేదు. కేవలం ఆమె పెదవులు కదలడం మాత్రమే కనిపించింది. ఒక సెకండ్ అలానే ఆమెను చూసి అటువైపు అడుగులు వేశాడు. అతని కళ్ళల్లో ఒక విధమైన కోరిక, నడకలో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతన్ని చూడగానే రాధిక మాట్లాడుతున్నదల్లా ఆపేసి ఏదో ముఖ్యమైన పని ఉన్నట్టు సెల్ ఫోన్లో తలదూర్చింది. ఆమె నిరాసక్తత అర్థమైన అతను వదిలిపెట్టే ఆలోచనలో లేనట్టు ఆమె స్నేహితురాల దగ్గర వెళ్ళి నిల్చున్నాడు. హాయ్ సంధ్య,
మీ ఇద్దరు వస్తానంటే మూవీకి టికెట్స్ తెస్తాను అన్నాడు ఓరకంట రాధికనే చూస్తూ. సారీ మైథిల్, నెక్స్ట్ కెమిస్ట్రీ లెక్చర్ ఉంది. ఒకరోజు బంక్ కొడితే ఏం కాదులే. మహేష్ బాబు మూవీ అన్నాడు సంధ్యని ఆశ పెడుతూ. ప్లీజ్ కుదరదు అంటూ పక్కకు తప్పుకోబోయింది. ఒకసారి ఆలోచించు, ఒక్క క్లాస్ మిస్ అయితే కొంపలేమీ మునగవు. సారీ చెప్పానుగా, క్లాసులు ఎగ్గొట్టి మాత్రం రాలేను. ప్లీజ్ అని బతిమాలుతున్నాగా. ఆమె దారికి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. అనడానికి బతిమలాడుతున్నా అని చెప్పినా గొంతు మాత్రం బెదిరిస్తున్నట్టుగానే ఉంది. సంధ్య కోసం ఎదురు చూస్తూ సెల్ ఫోన్లో ఏదో చూసుకుంటూ నటిస్తున్న రాధిక ఇక ఆగలేకపోయింది. రానని చెప్పింది కదా, నీ బలవంతం ఏమిటి అని కోపంగా చెప్పి సంధ్య చేయి పట్టుకుని పదా పోదాం అని విసురుగా లాక్కొచ్చేసింది. చుట్టూ సందడిలో వీరెవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పట్టించుకున్న వారు మాత్రం మైథిల్ మొహం చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. వాడు నీకోసం చాలా ట్రై చేస్తున్నాడే పాపం. క్లాస్ రూమ్ వైపు నడుస్తుండగా సంధ్య చెప్పింది. నాకు తెలుసు, అందుకే ఛాన్స్ ఇవ్వడం లేదు. పాపం శుచికి వీడి మూలంగానే మైండ్ డిస్టర్బ్ అయింది. దాన్ని ఫిజికల్గా ఫైనాన్షియల్గా వాడుకుని చీట్ చేశాడు పెదవ కసిగా అంది. వాడి సంగతి వదిలే, అసలు ప్రేమలు దోమలు అంటూ తిరిగే వాళ్ళంటేనే నాకు పరమచిరాకు. ప్లీజ్ అలా మాత్రం అనకు, ఎందుకంటే నేను ఒకరిని ప్రేమిస్తున్నాను కాబట్టి. మూతిని గుండ్రంగా చుట్టి కళ్ళు రెపరెపలాడిస్తూ అంది రాధిక. వాట్? నడుస్తున్నదల్లా ఆగిపోయి రాధిక వంక చూసింది సంధ్య. ఏమిటంత వింత? ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ప్రేమిస్తారే ఎవరైనా? చాలా క్యాజువల్గా అంది. బాప్రే, మహా అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఏకంగా ప్రేమిస్తున్నాను అని మరీ పెద్ద డైలాగ్ చెప్పేశావే. ఈ రెండింటికి తేడా ఏమిటో? బాయ్ ఫ్రెండ్ అంటే జస్ట్ బాయ్ ఫ్రెండ్ అంతే. ప్రేమించడం అంటే చాలా పెద్ద కమిట్మెంట్. ప్రేమ తర్వాత పెళ్ళి, ఆ తర్వాతే అదే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవటం ఎక్స్ట్రా. రాధిక సంధ్య మాటలకి నవ్వింది. అయితే నేను చెప్పేది అదే. నాకు ఎలాంటి వాడు కావాలో నేనే డిసైడ్ చేసుకున్నా. అతనితో ఫ్యూచర్ పంచుకోవాలని అనుకుంటున్నాను. కెవ్వమని అరిచింది సంధ్య. అంటే నిజంగానే లవ్లో పడ్డావన్నమాట. ఇంతకీ ఎవరా హ్యాండ్సమ్? రాధిక మొహంలోకి చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ అంది. చెప్పను, చూపిస్తాను కొంటె నవ్వుతో జవాబిచ్చింది రాధిక. ఇంతలో కెమిస్ట్రీ పీరియడ్కి బెల్ రింగ్ అవడంతో ఆ మాటలు అక్కడితో ఆగిపోయాయి. రాత్రి 8 గంటల సమయం. ఆరుబయట కూర్చోవడానికి సరిగ్గా అనుకూలంగా ఉంది వాతావరణం. నెమ్మదిగా వీస్తున్న చల్లగాలి అలసిపోయిన వారిని సేద తీర్చేదిగా, ఉత్సాహంగా మరింత ఉత్తేజితుల్ని చేసేది ఉంది. విశాలమైన ఆ ఆవరణ అంతా పార్టీ లైట్లతో అలంకరింపబడింది. ప్రహరీ గోడకు పక్కగా ఉన్న ఎత్తైన చెట్లు పొదలు వాటి ఆకారం కనిపించే విధంగా సన్నని లైట్లు వరుసతో చుట్టి ఉండడంతో చీకట్లు నిలువుగా పెట్టిన దివ్యల ముగ్గుల్లాగా అందంగా కనిపిస్తున్నాయి. పార్టీకి అన్ని హంగులు సరిపోయాయి. వచ్చిన గెస్టులంతా ధనవంతులని వాళ్ళ డ్రెస్సింగ్ని బట్టే అర్థమవుతుంది. వచ్చిన వారు కూర్చోవడానికి వీలుగా లాన్లో 2 టేబుల్స్, వాటి చుట్టూ కుర్చీలు, పార్టీ ఇచ్చేవారి అంతస్తుకు తగ్గట్టు ఖరీదైన టేబుల్ క్లాత్స్, కుషన్స్, ఫ్లవర్ వేజ్లు వాటి మీద అమర్చారు. డ్రింక్స్ ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గర గాజు గ్లాసులు, చప్పుళ్ళు, రాజకీయాలు, బిజినెస్లకు సంబంధించిన చర్చలు ఒకవైపు జరుగుతుంటే మ్యూజిక్ హోల్లో ఒళ్ళు మరిచి డాన్స్ చేసే యువతి యువకుల ఉత్సాహం మరోవైపు కనిపిస్తుంది. పక్క మేడ మీద నుంచి జరుగుతున్న చీకట్లో నిలబడి చూస్తూ ఉన్నారు రాధిక, సంధ్య. ఇంతకీ నువ్వు నన్ను రాత్రికి మీ ఇంట్లో ఉండిపోమని బలవంతం చేసింది మీ పక్క బంగ్లాలో జరిగే పార్టీ చూపించడానికా? విసుగ్గా అంది సంధ్య. అబ్బా, అందుకు కాదులేవే అంటూ అక్కడ కనిపిస్తున్న గుంపులో ఎవరికోసమో కళ్ళతోనే వెతుకుతూ నిల్చుంది. నాకు విసుగు వస్తోంది, నేను కిందకు వెళ్తాను అంటూ కదలబోతున్న సంధ్యను చేయి పట్టుకుని ఆపేసింది రాధిక. కాసేపు ఆ పార్టీని చూసి సంతోషించచ్చుగా. చూడు ఆ అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకున్నారో, ఈవినింగ్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సరేలే, మనం పెట్టుకోకుండానే మ్యూజిక్ వినిపిస్తుంది, అక్కడ వచ్చే చల్లగాలి ఇక్కడ వస్తుంది. వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే అయి ఉండొచ్చు, కానీ కార్పొరేట్ కల్చర్ వచ్చాక దాదాపు అందరి డ్రెస్సింగ్లు ఒకలాగే ఉంటున్నాయి. ఇక వెళదామా? నిల్చొని నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇక ఆపుతావా? బట్టలు, గాలి, లైట్లు
వీటి గురించే కాదు, నేను మాట్లాడేది లైఫ్ స్టైల్ గురించి. హౌ ఇట్ ఫీల్స్ లైక్ టు బి సో రిచ్. బాగా డబ్బున్నదన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది అని తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ అన్నది. ఎలా ఉంటుందో చెప్పనా? డబ్బున్నా కూడా ఎక్కువ దూరం నడిస్తే కాళ్ళు నొప్పులుస్తాయి. ఆకలి వేస్తే కడుపులో తిక్కతిక్కగా ఉంటుంది. తలకాయ అనేది ఉంటే తలనొప్పి కూడా వస్తుంది అంది కిలకిలా నవ్వుతూ. ప్లీజ్ సంజు. సంధ్య నవ్వింది. సరే అయితే నువ్వెంతసేపు చూడాలనుకుంటున్నావో చూసి రిచ్గా ఫీల్ అయిపో. నేను ఇక్కడ కూర్చుంటానంటూ డాబా గచ్చు మీద చతికిలు పడిపోయింది. హే ఒక్క నిమిషం అంటూ చటుకున్న సంధ్య భుజం మీద గిల్లి, అడు చూడు బ్లూ టీషర్ట్లో అక్కడ డాన్స్ చేస్తూ ఉన్నాడు చూడు, అతనే. చూపుడు వేలు చూపిస్తూ ఉత్సాహంగా అరిచింది రాధిక. అతనే అంటే నీ బాయ్ ఫ్రెండా? జబ్బ మీద గిల్లిన చోట చేత్తో రుద్దుకుంటూ రాధిక చూపించిన వైపు చూసింది. ఎస్ అతనే. హుషారుగా మునివేళ్ల మీద ఎగురుతూ అంది. చూడ్డానికి స్టైల్గా బాగానే ఉన్నాడు. మరి పార్టీకి అతను ఒక్కడే వెళ్ళాడే, నిన్ను రమ్మని లేదా? అతను పార్టీకి వెళ్ళడం ఏమిటి? పార్టీ ఇస్తుందే వాళ్ళ ఫ్యామిలీని అయితే. అంటే ఆ ఇంటి ఓనర్సా? అవును, సిటీలో పెద్ద కాంట్రాక్టర్, ద ఫేమస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ విశ్వనాథం గారి అబ్బాయి శశాంక్ ఉత్సాహంగా చెప్పింది. అప్పటిదాకా ఆసక్తిగా రాధిక చెప్పే కబుర్లు వింటున్న సంధ్య మొహం ఒక్కసారిగా వాడిపోయింది. నీకేమైనా మతిపోయిందా? వాళ్ళ స్టేటస్ చాలా ఎక్కువ. మనలాంటి 10,000 మంది మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్తులన్నీ పోగేసినా వాళ్ళకి తూగలేరు. నువ్వింత ఫూలిష్గా ఆలోచిస్తావని ఎప్పుడు అనుకోలేదు, సీరియస్గా చెప్పింది. శశాంక్ వాళ్ళు 10 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు మరీ ఇంత ధనవంతులేమి కాదు. అప్పట్లో మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత వాళ్ళకి బాగా డబ్బు వచ్చింది, పరిచయాలు పెరిగాయి, వాచ్మెన్లు మేనేజర్లు వచ్చారు. నౌ ఐ హార్డ్లీ సీ హిమ్. కానీ నాకు గట్టి నమ్మకం శశాంక్కి నేను గుర్తున్నానని. సంధ్య పకపకా నవ్వింది. బాగుంది. అతడికి గుర్తున్నావో లేదో అని ఆలోచిస్తున్నావా తల్లి? ఇంకా నువ్వు నేను ప్రేమిస్తున్నా అంటే ఇద్దరు లవ్లో ఉన్నారేమని భ్రమపడ్డాను. వన్ సైడ్ లవ్ అన్నమాట. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిచ్చి పిచ్చి ఊహలు కట్టి పట్టేసి కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు. రాధిక ఏదో అనుభవంతులో హఠాత్తుగా డాన్స్ చేస్తున్న శశాంక్ తల పైకెత్తి ఇద్దరి వైపు చూశాడు. హాయ్ అని నవ్వుతూ చెయ్యి ఊపింది రాధిక. పద ఇక వెళదాం, ఎవరైనా చూశారంటే అసహ్యంగా ఉంటుంది అంటూ రాధిక చేయి పట్టుకుని గబగబా కిందకి లాక్కొచ్చింది సంధ్య. ఇద్దరు రాధిక గదిలోకి చేరారు. నువ్వు మైథిల్ని తెలివిగా తప్పించుకొని తిరుగుతూ ఉంటే నీకు కాస్త జ్ఞానం ఉందనుకున్నాను, కానీ ఇంత ఫూలిష్గా ఉంటావనుకోలేదు రాధి. నీకో ప్రేమ కథ ఉందంటే నిజంగా సంతోషించాను, కానీ నువ్వు నన్ను బాగా డిసప్పాయింట్ చేశావు ఉసూరుమంటూ అంది సంధ్య. నిజంగా శశాంక్కి నేనంటే ఇష్టం ఉంటే ఆస్తులు స్టేటస్లు అడ్డురామనుకుంటాను. కళ్ళు కిందకి వాల్చేస్తూ ఆశగా అన్నది. ఇవన్నీ కథల్లో సినిమాల్లో బాగుంటాయి. నిజంగా పెళ్లిదాకా వస్తే నీ జాబ్, కెరీర్, ఆస్తి అన్నింటితో కలిపి లెక్కలు వేస్తారు. కాస్త తెలివిగా ఆలోచించు. ఇన్నేళ్ల బట్టి మీ ఇంటి పక్కనే ఉంటున్నా మీ పరిచయాలు ముందుకు పోలేదంటే కారణం అర్థం కావడం లేదా అంది సంధ్య. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతోంది సంజు, కానీ శశాంక్ అలాంటి వాడు కాదని నాకు గట్టి నమ్మకం. వాళ్ళ ఫ్యామిలీ మాతో ఎప్పుడూ కలివిడిగా ఉన్నదే లేదు. వాళ్ళు మాతో ఎక్కువగా కలవకపోవడం వల్లే మాకు మరింత ఆసక్తిగా ఉండేది. ఎప్పుడూ ఈ కిటికీలో నుంచి మేడ మీదనెక్కి వాళ్ళని గమనిస్తూ ఉండేదాన్ని. శశాంక్ కనిపించినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ అతనంటే బాగా ఇష్టం ఏర్పడిపోయింది. రోజు ఒక్కసారైనా కనిపిస్తాడేమో అని ఆశగా చూస్తాను. నాకు శశాంక్ అంటే ఇష్టం అని అర్థమైపోయింది. నువ్వు పిచ్చి అనుకో, మరేదైనా అనుకో, మనసులో విషయాన్నంతా ఏ అరమరికలు లేకుండా ఉన్నదిన్నట్టు స్నేహితురాలతో పంచుకుంది రాధిక. రాధిక కళ్ళల్లోకి చూసింది సంధ్య. ఆమె కళ్ళల్లో కనిపించిన అమాయకత్వానికి సంధ్య మనసు కరిగినట్టయింది. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు రాధి అంటూ లాలనగా రాధి 2 చేతులు పట్టుకుని, నువ్వు అతన్ని గోడ మీద సినిమా పోస్టర్లో హీరోని చూసి ప్రేమించినట్లు ప్రేమిస్తున్నావు. నిజంగా అతన్ని ఎలాంటి వాడో, నీ మైండ్ సెట్కి సరిపోతాడో లేదో తెలియాలి కదా. నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. త్వరలో అతన్ని కలుసుకుని పరిచయం పెంచుకునే అవకాశం కోసమే చూస్తున్నాను. మెరుస్తున్న కళ్ళతో ఉత్సాహంగా చెప్పింది. పొద్దున 7 గంటల సమయం.
చలికాలం కావడంతో సూర్యుడు కూడా బద్ధకంగానే ఉదయించాడు. గదిలో కట్టెలు తీసి ఉండడంతో నీరెండ కిటికీలో నుంచి రాధిక బెడ్ మీద పడుతూ ఉంది. మగత నిద్రలో తీయటి కలలు కంటున్న రాధిక నెమ్మదిగా ఈ లోకంలోకి వచ్చి బద్ధకంగా కళ్ళు విప్పింది. లేత ఎండలో మెరుస్తున్న గులాబీ రంగు బుగ్గలు ఒంటి మీదున్న పింక్ కలర్ నైటీలో కలిసిపోయాయి. హాయిగా నిద్రపోవడం వల్ల తేటపడి విరిసిన పువ్వులా ఉందామె వదనం. మంచం మీద కొద్దిగా వెనక్కి జరిగి దిండుకు ఆనుకుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఉంటే చెదిరిపోయిన జుట్టు చెంపల మీద మెడ మీద నిండుగా పరుచుకుంది. ఈరోజు సెకండ్ సాటర్డే కూడా కావడంతో రోజు ఇంట్లో వినిపించే అరుపులు హడావిడి పరుగులు లేవు. నిదానంగా లేచి జుట్టు వెనక్కి తీసుకుని హెయిర్ బ్యాండ్ బిగించుకుని హాల్లోకి వచ్చింది. మధు ట్యూషన్కి వెళ్ళినట్టున్నాడు. అలికిడి లేదు అనుకుంటూ 4 అడుగులు వేశాక డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కూరలు తరుగుతూ కనిపించింది మీనాక్షి. అప్పటికి స్నానం చేసి పూజ ముగించిన గుర్తుగా ఆమె నుదుటిన పెద్ద కుంకుమ ఒట్టు దిద్దుంది. అమ్మ కాఫీ. టీపాయ్ మీదున్న న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకుని సోఫాలో కూలబడుతూ అడిగింది రాధిక. మీనాక్షి ఒక్కసారి రాధిక వైపు చురుగ్గా చూసి తిరిగి కూరలు తరిగే పనిలో పడింది. అమ్మ కాఫీ కలుపుకొని తాగు. పొడిగా వచ్చింది సమాధానం. రోజు హడావిడిగా చేస్తావు, కాస్త హాలిడే రోజైనా మంచి కాఫీ ఇచ్చుగా విసుగ్గా అంది. చాలు రాది, అమ్మ వారమంతా కష్టపడి పరుగులు తీస్తూ పనిచేస్తుంది కదా అని ఒక్కసారైనా చేతికి సహాయం వచ్చావా? నీకు ఏళ్ళొస్తున్నాయి, కాస్త బుద్ధి జ్ఞానం తెచ్చుకో. ఈ 20 ఏళ్లలో ఒక్కసారైనా నీ కాఫీ నువ్వు కలుపుకొని తాగావా? ఈ కాలంలో అందరూ ఎలా ఉంటున్నారు, ఎంత రెస్పాన్సిబుల్గా ఇండిపెండెంట్గా ఉంటున్నారో చూడడం లేదు. కోపంగా అరిచింది మీనాక్షి. అబ్బా చాలు తల్లి, ఆపు నీ దండకం. ఇప్పుడు నాకు కాఫీ ఇవ్వు అంతే కదా అంటూ చేతిలోని పేపర్ నేలకేసి విసిరికొట్టింది కోపంగా. తల్లి కూతుళ్ల ఘర్షణ విని చేస్తున్న తోట పని ఆపి గబగబా ఇంట్లోకి వచ్చాడు మోహన్ రావు. మీనాక్షి ఏమైంది? ఇద్దరి మొహాలు మార్చి చూసి అడిగాడు. మీ ముద్దుల కూతుర్ని చూడండి, వయసు వస్తున్నా బాధ్యత లేకుండా తయారవుతోంది. 15 రోజుల నుంచి పని మనిషి రావడం లేదు. అటు స్కూల్లో ఇటు ఇంట్లో చాకిరీ చేయలేక అల్లాడిపోతున్నాను. మీనాక్షి గొంతులో కోపం కాస్త ఆవేదనగా మారింది. నిజమే, ఇప్పుడెవరు కాదన్నారు? సెలవు రోజుల్లో వంట మానే, ఇవాళకి లంచ్కి హోటల్కి వెళ్దాం. ఎస్ యు ఆర్ రైట్ నాన్న, ఉత్సాహంగా అరిచింది రాధిక. అంతేగాని కూతురికి బుద్ధులు మాత్రం నేర్పరన్నమాట, కోపంగా అంది. పిల్లలకి చిన్నగా నచ్చ చెప్పాలి కానీ ప్రతిదానికి క్లాసులు పీకుతూ ఉంటే వాళ్ళకి చిరాకు ఉంటుంది. నెమ్మదిగా నచ్చ చెప్పాలి అన్నయంగా అన్నాడు. ఎవరో ఒకరు గట్టిగా చెప్పకపోతే ఎలా? ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, దానికి మళ్ళీ రాయమంటే రాయనని కూర్చుంది. పేమెంట్ సీట్లో అయినా చేరమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంది. అప్పుడు నెమ్మదిగా నచ్చ చెప్పారుగా. ఏం వంచగలిగారు కూతుర్ని? సరే అయిపోయింది, డిగ్రీ కూడా పూర్తిగా వస్తోంది. ఒక్క రోజన్నా దానంతటా అది వచ్చి నేను ఎంబీఏ చదువుతాను అనో ఎంసీఏ చదువుతాను అనో డిస్కషన్ పెట్టిందా? ఈ రోజుల్లో కెరీర్ ఉద్యోగం లేకపోతే ఎలా అన్న ఆలోచన కూడా లేదు. మీనాక్షి మాట్లాడుతూనే ఉంది. రాధిక వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తెచ్చుకుంది. చూసారా ఆ నిర్లక్ష్యం? దాని మంచి కోసమే కదా చెప్తున్నాను. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు? చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగాలు, స్వతంత్రంగా ఎదుగుతూ మన కర్మేమో దీనికి మాత్రం ఇట్లా పెంకితనం. మీనాక్షి ఏడుస్తున్నట్టుగా వినిపించింది. రాధిక నేల మీదకి వంగి పేపర్ తీసుకుపోయి తల్లి మాటలు విని ఆగిపోయింది. ఇప్పుడు నీ బాధ దేని గురించి? నేను నిన్ను కాఫీ అడిగాననా, ఇంజనీరింగ్ చదవలేదనా? పదునుగా చెప్పి కాఫీ కప్తో పాటు తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. బయట తల్లి సణుగుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. చేతిలోని కప్పుని టేబుల్ మీద వదిలేసింది. పంతానికి తెచ్చుకున్న కాఫీ తాగాలనిపించలేదు. మంచం మీద కూలబడి అప్రయత్నంగా కిటికీలో నుంచి పక్క బిల్డింగ్ వైపు చూసింది. ముందు రోజు ఆ ఇంట్లో జరిగిన పార్టీ గుర్తొచ్చింది రాధికకు. నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా ఉన్న మొహాలు ఒక్కసారి కళ్ళ ముందు కదిలాయి. శని ఆదివారాలు ఎంత సంతోషంగా గడుపుతారో. తల్లి మాత్రం చీరలకు గంజి పెట్టుకోవడం, చారుపొడి కారపొడి కొట్టుకోవడం, పిండి రుబ్బుకోవడం లాంటివి చేస్తుంది. ఒక్క గంటైనా ప్రశాంతంగా ఉండనివ్వదు. రాధిక ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ తలుపు చప్పుడైంది. అమ్మలు అమ్మలు, మోహన్ రావు పిలుస్తున్నాడు. రాధిక వెళ్ళి తలుపు తీసింది. ప్లేట్లో బ్రెడ్ చీజ్ పట్టుకుని వచ్చాడు ఆయన. టేబుల్ మీద కాఫీ కప్పు అలాగే ఉండడం చూసి
పొద్దున్నే ఎందుకమ్మా అమ్మతో గొడవ పడుతున్నావు అంటూ లాలనగా రాధిక తల మీద చేయి వేసి పళ్ళెం ఆమె చేతికి అందించాడు. రాధిక శాండ్విచ్ని చేత్తో అందుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టు మునిపంటితో కొరుకుతో కూర్చుంది. ఎందుకమ్మలు అమ్మనలా అరిపిస్తావు? మీ అమ్మ చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా. రాధిక పక్కనే కూర్చుంటూ నెమ్మదిగా అడిగాడు మోహన్ రావు. అమ్మకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ నాన్న. గొంతులో ఏడుపు ధ్వనించకుండా కంట్రోల్ చేసుకుంటూ చెప్పసాగింది. రోజు ఇంజనీరింగ్లు చదివి అమెరికా వెళ్ళిన వారి గురించి చెప్తూనే ఉంటుంది. ఎవరో సంగీతం నేర్చుకుని పాడుతున్నారు, ఇంకెవరో రుచిగా వంట చేస్తారు, స్విమ్మింగ్ చేస్తారు, కరాటే చేస్తారు. ఇవన్నీ విని విని నాకు విసిగెత్తింది. ఈ ప్రపంచంలో నేనొక్కదానే పనికి మానదానిలా కనిపిస్తాను అమ్మకి. చివర్లో ఆపుకుందామని ఎంత ప్రయత్నించినా ఆగకుండా రాధిక కళ్ళల్లో సన్నటి నీటిపొర. ఒక్కత్తి పని చేసుకోలేక విసుగుపడుతున్నట్టుంది. అందుకే కోపం, చిరాకు. పోనీ నువ్వు కాస్త పనిలో హెల్ప్ చేయొచ్చుగా అమ్మలు. అమ్మ సంగతి వదిలే. మరి నీ గురించి ఏం ఆలోచించుకున్నావు? కొద్ది రోజుల్లో డిగ్రీ పూర్తవుతుంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? ప్రస్తుతానికి ఎంఎస్సీ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి పిహెచ్డీ చేయాలనుంది. అలాగే మరి త్వరగా అప్లై చేసుకో అని భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఆడిటోరియం జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ రోజు ఇంటర్ కాలేజ్ ఫెస్టివల్ డే. అనుకున్న ప్రకారం రాధిక ఫ్రెండ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు స్టేజి మీద ఉన్నంతసేపు చప్పట్లు, విజిల్స్తో ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. షో అయిపోగానే స్టేజ్ వెనక నుంచి గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయింది రాధిక. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మైథిల్ పూల బొకేతో వచ్చి నిలబడ్డాడు. అతని వాలకం కొత్తగా కనిపించింది రాధికకు. ఊరికూరికే అతిగా నవ్వుతూ అడ్డంగా నిలబడ్డాడు. డాన్స్ షో బాగా జరుగుతుందనే ముందే కలగన్నావా? ఏకంగా బొకేతోనే వచ్చావు? చిరాకు పడుతోంది. రోజు కలగంటూనే ఉన్నాను నీ గురించే. ఆమె వైపే చూసి అదో మాదిరిగా నవ్వుతూ అన్నాడు. డాన్స్ ప్రాక్టీస్లో పడి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఆకలి అలసటకి తోడు మైథిల్ అతివాగుడు చూస్తుంటే చిరాకు వచ్చింది. ఒక క్షణం ఉంటే అతన్ని లాగి లెంపాయ కొట్టుండేదేమో. సరిగ్గా అప్పుడే ఎవరో వచ్చి అతన్ని పలకరించారు. అతను రాధికకు దారి వదలక తప్పలేదు. రాధిక లోపలికి వెళ్ళి హెయిర్ స్టైలింగ్ కోసం పెట్టిన క్లిప్పులన్నీ పిన్నులు తీసి జుట్టుని వేళ్లతో సర్చ్ చేసుకుని పోనీటైల్ వేసుకుంది. వాష్రూమ్లోకి వెళ్ళి మొహానికి వేసిన మేకప్ నంతా నీళ్లతో కడిగేసింది. అద్దంలో బరువు దిగిపోయినట్టుగా తేటగా కనిపించింది మొహం. ఒక్కసారి కళ్ళు మూసుకుని కాసేపటి క్రితం వినిపించిన చప్పట్లు గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా బయట నడిచింది. అప్పుడే రాధిక కోసం వెతుక్కుంటూ వచ్చింది సంధ్య. మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి బాగా లేట్ అవుతుంది, మనం వెళ్ళిపోదామా అడిగింది. అలాగే. ఇద్దరు ఆడిటోరియం దాటి 2 వీలర్ పార్కింగ్ వైపు నడవడం మొదలుపెట్టారు. 4 అడుగులు వేస్తూనే రాధిక ఆగి శిలా ప్రతిమలా నిల్చుండిపోయింది. ఏమైందే అంటున్న సంధ్యతో ఒకసారి అటు చూడు అంటూ చూపుడు వేలు చూపించింది. ఆడిటోరియానికి కుడివైపున 20 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు శశాంక్. అతనితో పాటు ఇంకా 4 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎవరో జోక్ చేసినట్టున్నారు. పక్కున నవ్వాడు. అతనితో మాట్లాడాలనుకుంటున్నావుగా, ఇవాళ నీకు గోల్డెన్ ఛాన్స్ దొరికింది, వెళ్ళి మాట్లాడు. రాధిక ఉత్సాహంగా ముందుకు నడిచింది. సంధ్య వెనక్కి తిరిగి వెళ్ళబోతున్నదల్లా ఒక్క క్షణంలో వెనక్కి తిరిగి గబగబా వచ్చి స్నేహితురాలు చేపట్టుకుంది. రాధి, నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకో, తొందరపడద్దు, జాగ్రత్త హెచ్చరించి మరీ వెళ్ళింది. రాధిక వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోదలుచుకోలేదు. నేరుగా శశాంక్ నిల్చున్న వైపు నడిచింది. ల్యాంప్ పోస్ట్ వెలుగులో మరింత అందంగా కనిపిస్తున్నాడు అతను. ఆమె కాస్త దూరంలోకి రాగానే తల తిప్పి చూశాడు. హాయ్, చిరునవ్వుతో చేయి ఊపుతూ పలకరించింది రాధిక. అతని చుట్టూ ఉన్నవాళ్ళు విచిత్రంగా శశాంక్ వైపు, రాధిక వైపు మార్చి మార్చి చూశారు. శశాంక్ ఆశ్చర్యంగా రాధిక వైపు యగాదిగా చూశాడు. ఆమె ఇంకా అక్కడే నిలబడి ఉండడంతో 1 minute అని ఫ్రెండ్స్తో చెప్పి ఆమె దగ్గరికి వచ్చాడు. మీరు ఇందాక ఇక్కడ డాన్స్ చేశారు కదా? అవును, మొహమాటంగా నవ్వింది. నేను ఫ్రెండ్స్తో సరదాగా వచ్చాను. బై ద వే, మీ డాన్స్ చాలా బాగుంది అండ్ యు ఆర్ లుకింగ్ గార్జియస్. ఆ కాంప్లిమెంట్కి రాధిక మనసులో గాల్లో తేలినట్టయింది. బుగ్గలు మందారాలయ్యాయి. ఆమె ఏం మాట్లాడాలని పిలిచిందో అర్థం కాలేదు అతనికి. 2 నిమిషాలు చూసి వెనక్కి తిరగబోయాడు. రాధికకు ఏం చేయాలో పాలుపోలేదు. ఉన్నట్టుండి కంగారు పడిపోయింది. గబుక్కున 1 అడుగు ముందుకేసి అతని చేతిని పట్టుకుని ఆపింది. అతను రాధిక వైపు విచిత్రంగా చూశాడు. ఐఎమ్ సారీ. గబుక్కున చేయి విడిచిపెట్టింది. ఆందోళనతో తెల్లటి పాలమీగడ లాంటి మొహం ఎరిపెక్కింది. నేను మీ నైబర్ని. మీ పేరు శశాంక్.
ఇంకా చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలని చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మీరు యాక్సెప్ట్ చేయలేదు. తడబడుతూ చెప్పాలనుకున్నదంతా చెప్పేసింది. అతను ఆశ్చర్యంగా మీ పేరు అని అడిగాడు. రాధిక. అవునా? ఇంకా సంభ్రమంలోనే ఉన్నట్టుగా అతని మొహం చెప్తుంది. పరిచయం లేని ఒక అందమైన అమ్మాయి హఠాత్తుగా ప్రత్యక్షమై కళ్ళల్లో బోలెడంత ఇష్టాన్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే నమ్మలేనట్టుగా ఉన్నాడు అతను. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అడిగింది రాధిక. ఫ్రెండ్స్తో పాటు సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను, అంతే. నా ఫ్రెండ్ తమ్ముడు ఇక్కడే చదువుతున్నాడు. మీరు చిన్నప్పుడు ఒకసారి మా ఇంటి ముందు పడిపోయారు సైకిల్ మీద నుంచి. అప్పుడు మా నాన్నే మీకు కట్టుకట్టారు. ఎగ్జైట్మెంట్తో సంబంధం లేకుండా గడబిడగా మాట్లాడుతున్నానని అర్థమై సిగ్గుపడింది. రాధిక చెప్పిన తీరుకు నవ్వాడతను. ఏమో నాకు గుర్తు రావడం లేదు. భుజాలను చిన్నగా కుదిస్తూ చెప్పాడు. నాకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. అతను ఆకాశం వైపు చూసి నవ్వాడు. నిజంగా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు ఒక సీక్రెట్ అడ్మైరర్ ఉంది అంటే. తన మనసులో భావాలను అతను గుర్తించాడని అర్థం కాగానే రాధికకు సంతోషం వేసింది. ఇదంతా కళా నిజమా అనుకుంటుండగానే సెల్ ఫోన్ బీప్ మోగింది. ఐఆమ్ వెయిటింగ్. సంధ్య దగ్గర నుంచి మెసేజ్. ఎనీథింగ్ అర్జెంట్ అని అడిగాడు. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, వెళ్ళాలి. పెదవుల్ని బలవంతంగా సాగదీసి నవ్వింది. ఓ, నీ సెల్ నెంబర్ ఇస్తావా? మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? రాధికకు సంతోషంతో ఎగిరి గంతేయాలనిపించి మనసులో సంబరాన్ని పైకి కనపడనీయకుండా అతని నెంబర్ తనే అడిగి తీసుకుని మిస్డ్ కాల్ ఇచ్చింది. సీ యూ, బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అతను. రాధిక అక్కడి నుంచి కదలలేక కదిలింది. ఎలా జరిగింది మీ ఫస్ట్ మీటింగ్? సంధ్య మాటలు పూర్తి కాకముందే ఐఆమ్ సో హ్యాపీ, అతనికి నేనంటే ఇంట్రెస్ట్ ఉంది చెప్పింది హుషారుగా. అప్పుడే ఎంత దూరం మాట్లాడుకున్నారేమిటి? సంధ్య ఆశ్చర్యంగా అడిగింది. భయపడకు, నువ్వు చెప్పినట్టే చేశానులే, అతిగా మాట్లాడలేదు అంది నవ్వుతూ. సంధ్య సంతృప్తిగా తలాడించింది. గుర్తుంచుకో రాధి, ముందు నీ ఉత్సాహం కాస్త తగ్గించుకుని ప్రాక్టికల్గా ఉండు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయి, తర్వాత ఆలోచించుకో. ఫ్రెండ్స్, విన్నారు కదా బృందావనం నవలలోని మొదటి భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మీరు చేయాల్సిన పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నవలలు వినే ఆసక్తి ఉన్న వారికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.